ఎట్లున్నారు అందరూ మంచున్నారులే. ఈరోజు మన వీడియో వచ్చేసి అయితే ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్ అండి. మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు అయితే నేను ఎక్కడికి వెళ్ళాను, ఎంతమందికి రాఖీ కట్టాను అనేది మీరు చూడండి. ఇందులో ఫొటోస్ అడిగేసిన మినిమం 15 మెంబర్స్కి అయితే రాఖీ కట్టినా అండి. ఇక్కడ పెద్ద అన్నయ్య, అటు పక్కన చిన్న అన్నయ్య. ఫస్ట్ స్టార్టింగ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిన, వీళ్ళది టీఆర్ నగర్. అక్కడికి వెళ్ళేసి రాఖీ కట్టేసి మళ్ళీ మిగతా వాళ్ళందరికి దగ్గరికి అయితే వెళ్ళినా అండి. ఇక అన్నయ్యలకైతే రాఖీ కడుతున్నా అండి. చూడండి, ఫస్ట్ అయితే ఇంకా మంగళహారతి తీసుకొని అందులో రాఖీస్ పెట్టుకొని కుంకుమ, గంధం, స్వీట్స్ అవన్నీ పెట్టుకుంటాం కదా అండి. ప్లేట్లో అవన్నీ పెట్టేసుకొని అందరికీ ఫస్ట్ అయితే బొట్టు అయితే పెట్టానండి. బొట్టు, గంధం, అమ్మ నేను ఇద్దరం గంధం పెట్టుకున్నాం. అన్నయ్య వాళ్ళిద్దరికి బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసి మంగళహారతి ఇస్తున్నా అండి. స్వీట్ జిలేబీ తీసుకొచ్చిన, తినబెడుతున్నా అన్నయ్యకి. ఇక్కడ పెద్ద అన్నయ్య, అక్కడ చిన్న అన్నయ్య, ఇది వాళ్ళ అమ్మ పెద్దమ్మ. ఇంకా వాళ్ళకైతే కట్టేసి అక్కడ అయిపోయాక అన్నయ్య నాకు కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి కాలు మొక్కి కట్నం అయితే పెడుతున్నాడు. నేను ఇక్కడ అద్దు నాకు పెళ్ళైనాక మంచి పొజిషన్ ఉన్నాక పట్టు చీర పెట్టు అంటే ఇప్పుడైతే ఇవి తీసుకో అని చెప్పేసి కాలు మొక్క అయితే పెడుతున్నాడండి. ఇంకా తర్వాత మా ఓన్ బ్రదర్స్కి అయితే కట్టిన. వీళ్ళిద్దరు, ఇతను పెద్ద తమ్ముడు, అతను చిన్న తమ్ముడు. బ్లాక్ డ్రెస్ అతను చిన్న తమ్ముడు, వైట్ డ్రెస్ అతను పెద్ద తమ్ముడు. ఇంకా వాళ్ళకు కట్టేటప్పుడు అయితే అక్కడ ఎవరు లేరు వీడియో తీయడానికి, అందుకే తీయలేరు. ఇక కాలు మొక్కడానికి అయితే ఫస్ట్ టైం మొక్కిను. నేను సాటిస్ఫై కాలేదు, మళ్ళీ సెకండ్ టైం మొక్కించుకున్నా. వీడు కూడా ఫస్ట్ టైం మొక్కిను, మళ్ళీ ఇంకోసారి మొక్కంటే ఇంకొకసారి మొక్కుతున్నాడు ఇద్దరు. ఇంకా వీళ్ళిద్దరిని అయితే అక్కడ కూర్చుని ఇస్తే హాయ్ చెప్పురా అంటే హాయ్ చెప్తున్నాడు ఏదో అట్లా. ఈడైతే కిందికి వేసిండు మొక్కం, యూట్యూబ్లో పెడతానని చెప్పేసి. తర్వాత చిన్నోడికి అయితే రాఖీ కట్టానండి. ఇంకా చిన్నోడైతే అక్కడ మంగళహారతి పెట్టిన. ఇది ఏం చేస్తుంది అని అట్లనే చూస్తున్నాడు. ఏం చేస్తుంది, ఏం తీసుకొస్తుందని చూసి నవ్వుతున్నాడు చూడండి. ఇంకా అక్కడ మంగళహారతిలో రాఖీస్, స్వీట్స్ అవన్నీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ బొట్టు పెట్టేసి అయితే ఇక చిన్నోడికి అక్క చెల్లెలు ఎవరు, అమ్మైనా అక్క అయినా అన్నీ మనమే కదా అండి. అందుకోసమనే మా బాబుకి ఫస్ట్ నేనే రాఖీ కడతా, తర్వాత ఇంకొక ఇద్దరు కట్టిర్రు. కాకపోతే ఫస్ట్ నేను రాఖీ కట్టుకున్నా. బొట్టు పెట్టేసి ఇక రాఖీ కట్టేసుకొని మంగళహారతి ఇచ్చేసి స్వీట్ అయితే తినబెట్టినా అండి. ఇంకా అక్క చెల్లెలు లేని వాళ్ళకి ఫస్ట్ అమ్మనే కదా కట్టాలి. అందుకోసమే నాకు ఉన్నదే ఒక బాబు కాబట్టి ఫస్ట్ నేను కట్టిన తర్వాతనే వేరే వాళ్ళని కట్టామని చెప్పిన. అంతవరకు వేరే ఇద్దరు వచ్చినా కూడా కట్టనివ్వలేను, ఫస్ట్ మదరే కట్టాలని చెప్పేసి. ఇంకా రాఖీ కట్టడాక హారతి అయితే ఇచ్చానండి. వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. అమ్మ మెల్లగా మండిపోతుంది అని అంటున్నాడు. అంటే మామయ్య అది దగడొస్తుంది కదా అండి హారతి, మెల్లగా అంటే సరే బేట మెల్లగా అని చెప్పేసి హారతి అయితే ఇచ్చాను. హారతి ఇచ్చిన తర్వాత ఇక స్వీట్ అయితే తినిపిస్తానండి. తినట్లేడు, కాకపోతే నేనే వద్దని చెప్పిన, దగ్గు వస్తుందని చెప్పేసి కొంచెం అట్లా నోట్లో పెట్టినా అండి. తర్వాత కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. ఇంకా చాలా ప్లేసెస్కి వెళ్ళినా, కాకపోతే నాకు అక్కడ వీడియోస్ తీయడానికి ఎవరు లేరు. నేను వీలైనంత వరకు కొన్ని తీసుకొని అయితే ఇట్లా పెట్టుకున్నా అండి. ఇంకా మిగతా వాళ్ళకి కట్టిన వాళ్ళందరి ఫొటోస్ అయితే పెట్టేసిన ఇందులో చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. లవ్ యూ ఆల్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఫొటోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగిన, అవి మీకు ఇక్కడ పిక్స్ అయితే యాడ్ చేసిన చూడండి. ఈసారి అయితే మా రక్షాబంధన్ ఇలా అయిపోయింది. మరి మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. బాయ్ బాయ్, లవ్ యూ.